శుభోదయం బాలలు, ఈరోజు ఒక కథ చెప్పుకుందాం. ఈ కథ పేరు టియా మరియు మ్యాజిక్ గడియారం. టియాకు రోజంతా ఆడటం ఇష్టం. ఆమె పొడవైన బ్లాక్ టవర్లను నిర్మించింది. తన టెడ్డీతో దూకి చిన్న పాటలు రచించింది. ఆ చిన్న అమ్మాయి టియాతో తన అమ్మ ఆటబొమ్మలన్నీ సర్దుకో అని చెప్పింది. కానిది తప్పుడే కాదు, నేను ఇంకా ఆదుకోవాలి అని చెప్పేది. అకస్మాత్తుగా టిక్ టాక్ టిక్ టాక్. ఆమె షెల్ఫ్లోని మ్యాజిక్ క్లాక్ మెరుస్తోంది. హలో టియా, గడియారం మెల్లగా మ్రోగింది. సమయం చక్కబెట్టుకోవడం వల్ల సరదాగా గడిపేందుకు ఎక్కువ స్థలం లభిస్తుందని మీకు తెలుసా? టియా కళ్ళు మూసుకుంది. నిజంగానా? అవును, అన్నాడు గడియారం. మీరు చిన్న చిన్న పనులను విని సమయానికి పూర్తి చేసినప్పుడు మీరు మీ రోజుకు బాస్ అవుతారు. టియా ఒక్క క్షణం ఆలోచించింది. నెమ్మదిగా ఆమె ఒక బ్లాక్ను, తర్వాత మరొక బ్లాక్ను తీసుకుంది. ఆమెకు తెలియకముందే ఆమె గది శుభ్రంగా మెరుస్తోంది. అమ్మ నవ్వింది. చూసారా, అది త్వరగానే అయింది. మరియు మాయా గడియారం కన్నుగీటింది. క్రమశిక్షణ మాయాజాలం లాంటిది. అది పనికి మరియు ఆటకు రెండింటికీ సమయాన్ని కేటాయిస్తుంది. ఆ రోజు చిన్న అమ్మాయి టియా తన టెడ్డీకి నెమ్మదిగా చెప్పింది, రేపు నేను మళ్ళీ నా రోజుకు బాస్ అవుతాను. ఈ కథలోని నీతి మనం తెలుసుకుందాం. ప్రతిదీ సమతుల్యంగా ఉంటుంది కాబట్టి క్రమశిక్షణ ఆట సమయాన్ని ఎక్కువగా ఆస్వాదించడానికి మీకు సహాయపడుతుంది. If you enjoyed this content, don't forget to like, share and subscribe for more updates. Your support helps us create even more great videos and keeps you in the loop with all our latest content. Thanks for watching.